సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఒకసారి సామెతల గ్రంథము 28వ అధ్యాయము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగము మనకి ఏమని బోధిస్తున్నదంటే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అంటే రాబోయే నూతనమైన సంవత్సరము మనకి దీవెనకరంగా ఉండాలి, లేకపోతే మనకి అది ఫలభరితమైన సంవత్సరంగా ఉండాలి, లేకపోతే ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలి, లేకపోతే మనం వర్ధిల్లే సంవత్సరంగా ఉండాలి అని మనం అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ సంవత్సరం మన జీవితాల్లో మనం వర్ధిల్లే సంవత్సరంగా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, అతిక్రమాలు ఏం చేయకూడదు, నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పాపాన్ని కప్పిపెట్టేస్తాడు దేవుడు. నువ్వు ఒప్పుకుంటే నీ నోటితో నీ అతిక్రమం అంతా కూడా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన కప్పిపెట్టేస్తాడు. అలా కాకుండా నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నం చేశావా, నీకు అది అవమానాన్ని తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు అవమానము జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు నువ్వు కప్పుకుంటే. అలా కాకుండా ఒప్పుకుంటే, దేవా ఈ పాపం చేశాను, లేకపోతే అతిక్రమం చేశాను, దేవా నన్ను క్షమించు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు నన్ను ఎంతో కాపాడావు అయ్యా, నీకు వందనాలు దేవా. ఇదిగో ఈ పాత సంవత్సరంలో ఈ పాత బతుకు నాకొద్దు, ఈ పాత జీవితం నాకొద్దు ప్రభా. నూతనమైన సంవత్సరంలో నీ కొరకు ఒక నూతనమైన వ్యక్తిగా నేను బ్రతుకుతాను ప్రభని ఒక మంచి తీర్మానం తీసుకుని ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడినట్లయితే నిశ్చయంగా మరి ఈ 2025వ సంవత్సరము నీ జీవితంలో అది వర్ధిల్లే సంవత్సరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా కాకుండా అతిక్రమాలు దాచిపెడితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన వర్ధిల్లు అంటున్నాడు దేవుడు. మనమందరూ వర్ధిల్లాలంటే మనలో ఏమి ఉండకూడదండి? అతిక్రమాలు ఉండకూడదు. ఇందాక 32వ కీర్తన కూడా మనం చదివాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమాలకి పరిహారము నొందినవాడు. ఎవరు పరిహరిస్తారు? దేవుడే పరిహరించాలి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చున్నాడు. మన పాపాలను పరిహరించడానికే ఈ లోకంలో దేవుడు మరి వచ్చున్నాడు. కాబట్టి మన పాపాలన్నీ కూడా, లేకపోతే మన అతిక్రమాలు, అతిక్రమం అంటే ఏంటండి? అతిక్రమం అనగా ఎలాగా అర్థం చేసుకోవచ్చు దాన్ని? దేవుని స్తోత్రం కల. ఇంకా ఇంకొకటి దేవుని స్తోత్రం చాలండి. 2 అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవటమే అతిక్రమము. దేవుని స్తోత్రం కలుగును గాక. అలనాడు ఆదాము అవ్వలు దేవుడు చెప్పింది చేయకుండా వారి ఇష్టాన్ని వాళ్ళు ఏం చేశారు? అందుకే ఆజ్ఞాతిక్రమం ఏమయ్యిందంటండి? పాపమై ఉన్నది. కాబట్టి మనం ఎన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమించాం? దేవుని మాటను అతిక్రమించిన వారు, నేను ఏ పాపం చేయలేదండి, నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు అని మనం అనుకుంటున్నాం. అవి కరెక్టే, మీరు చేయలేదు, మంచిది. ఎందుకంటే అది స్పష్టంగా వ్యభిచారం పాపంగా కనబడుతున్నది, దొంగతనం పాపంగా కనబడుతున్నది. మరి మన నోట అబద్ధం మాట్లాడకూడదు కనుక అది పాపంగా కనపడుతుంది. వాటిని మనం అవాయిడ్ చేస్తున్నాం, మంచిదే. కానీ చాలా మార్లు దేవుని మాట మనం ఏం చేసామని మనము అతిక్రమించాం. దేవుడు జీవించమన్నట్లుగా మనం జీవించుకుండగా మన సొంత ఇష్టాలను నెరవేర్చుకున్నాం. ఈ సంవత్సరంలో అవన్నీ కూడా అతిక్రమాల లిస్టులోకి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమాలు నేను చేసేయాలి, నువ్వు ఈ రాత్రి విడిచిపెట్టేయాలి, ఒప్పుకోవాలి. ప్రభు నన్ను క్షమించు, నీ మాట వినలేదు, నువ్వు ప్రార్థించమన్న విధంగా నేను ప్రార్థించలేకపోయాను, సంవత్సరం అంతా ఎన్నో ప్రార్థనలు జరిగాయి, నేను రాలేకపోయాను, దేవా నన్ను క్షమించు అని నువ్వేం చేయాలి? ఈ రాత్రి ఒప్పుకుంటే ఆయన సంపూర్ణంగా కడిగి వేస్తాడు. అలాగ ఒప్పుకోకుండా నూతన సంవత్సరాన్ని పొందుకునడానికి ప్రయత్నం చేస్తే సంవత్సరాన్ని పొందుకుంటావేమో కానీ ఆ సంవత్సరంలో నీకేం ఉండదు? సమాధానం ఉండదు. దేవుడు మనకిస్తుంటే చక్కటి అవకాశం ఇది. అతిక్రమను ఒప్పుకుంటే రాబోయే సంవత్సరం జీవితంలో దీవెనకరంగా ఉంటుంది. ఒప్పుకోకుండా కప్పుకుంటే అది నీకు ఏమాత్రం కూడా
క్షేమం కాదు, అది నీకేమాత్రం కూడా ఆశీర్వాదం కాదని రాత్రి దేవుడు చెప్తున్నాడు. 2వ వచనం చూస్తే 32:2లో కూడా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో ఏముండకూడదంటే, ఏముండకూడదు? కపటం ఉండకూడదంట. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎన్నిసార్లు కపటంతో మాట్లాడాం, ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో కపటముతో కూడిన ప్రవర్తించాం. మనసులో ఒకటి పెట్టుకుని నోటితో ఇంకో మాట్లాడాం. మనమందరం కూడా తప్పిపోయాం. అతిక్రమాలు చేసిన వారి మందికి దేవుడు అంటున్నాడు, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధుడు. విడిచిపెట్టేసి నేను కనికరిస్తానంటున్నాడు. ఆయన కనికరిస్తానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు కనికరించి నీకు రాబోయే సంవత్సరాన్ని అది ఒక ఫ్రూట్ఫుల్ ఇయర్గా, లేకపోతే ఫలభరితమైన సంవత్సరంగా, ఒక దీవెనకరమైన సంవత్సరంగా నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మన ఆత్మలు ఏముండకూడదండి? కపటం ఉండకూడదు. కపటంగా మాట్లాడావా? ఒప్పుకో, ఈ రాత్రి దేవుడు క్షమిస్తాడు. దాచిపెడితే అది నీకు క్షేమం కాదు. దాచిపెట్టొద్దు అన్నాడు దేవుడు. అన్నీ ఒప్పేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. నువ్వు కప్పిపెట్టావా, అది నీకు అవమానము. ఈ రాత్రి దేవుడు నీతో నాతో వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఒప్పుకుంటే నీ పాపాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన క్షమించేస్తాడు. నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నం చేసావా, అది నీకు అవమానం తీసుకొస్తుంది. దేవుని ఆశీర్వాదం నీ దగ్గరికి రాకుండా ఆ యొక్క పాపం ఏం చేస్తాడంటే ఆపివేస్తుందంటే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఇదే అధ్యాయంలో 4వ వచనంలో కూడా చూస్తే దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుడెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు. పాపం యొక్క భారము చాలా మొయ్యలేనంత భారం, అది పాప భారము. కాబట్టి పాపాన్ని మనం విడిచిపెట్టేస్తే మన హృదయం ఎంతో తేలిక. సాతానుడు ఒకనొక సమయంలో ఒక ఇంట్లో అన్న చెల్లెలు ఉన్నారంట. తమ్ముడు ఆ ఇంట్లో ఒక బాతు ఉండేదంట, చంపేశాడంట. ఏం చేశాడండి? బాతుని చంపేశాడు. అక్క చూసిందంట, ఒరే బాతుని చంపేసో ఖచ్చితంగా అమ్మతో నాన్నతో చెప్పి నేనేం చేస్తాను, శిక్షిస్తాను అన్నదంట. అక్క చెప్పొద్దక్క. సరే చెప్పను, నా మాట నువ్వేం చేయాలి, వినాలి అన్నదంట. సరే వింటాను అక్క. ఆ తమ్ముడు ఏం చేస్తుంది, ప్రతిసారి కూడా ఏం చేస్తుంది, బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకు నువ్వు చంపటం నేను చూస్తాను, ఆ విషయాన్ని డాడీకి మమ్మీకి చెప్పేస్తాను, కాబట్టి నాకు ఇది కావాలి, నువ్వు తీసుకురా, లేకపోతే మమ్మీతో డాడీతో నీ మాట చెప్పేస్తాను అని ప్రతిసారి కూడా ఏం చేస్తుందంట, బ్లాక్ మెయిలింగ్ చేసి భయపెట్టేస్తుందంట. ఏంటి, నా అత్త మాట కూడా నన్ను శోధించేస్తుంది, నన్ను బాధ పెట్టేస్తుందని ఒక్క సమయంలో ఏం చేశాడంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఇదిగో నేను తప్పు చేశాను, మన ఇంట్లో ఉన్న ఒక బాతుని నేను ఏం చేశానంటే కర్రతో కొట్టి ఏం చేశాను, చంపేశాను. అరే బాతే కదా, ఇంకో బాతు కొనుక్కుందాంలే, దాని గురించి అంతా నువ్వు ఎందుకు చింతిస్తున్నావు నాయనని ఆ తండ్రి ఏం చేశాడంటే దగ్గరికి చేర్చుకున్నాడు. చూడండి, ఆ పాపము లేకపోతే అతడు చేసిన ఆ పని ఎప్పుడైతే ఉందో ఆ అక్క ఏం చేస్తుంది, ప్రతిసారి కూడా ఏం చేస్తుంది, బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. అదేవిధంగా మన పాపం మనలో ఉన్నంత కాలము సాతానుడు ఏం చేస్తాడు, బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ పాపాన్ని తండ్రి అయిన దేవుని దగ్గర ఒప్పుకున్నావు అనుకోండి, ఇంక నువ్వు సాతానికి భయపడవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆ లక్క వచ్చి, ఏంటి రోజు కూడా ఈయన బ్లాక్ మెయిలింగ్ చేస్తే నాకు ఏది కావాలితే అది అట్టుకొచ్చి కూడా ఈరోజు ఇంత ధైర్యంగా వచ్చాడేంటి, చెప్పుకుంటున్నాడు. ఏంటి సంగతి అంటే ఇది చేసిందంతా కూడా తండ్రి దగ్గర ఏం చేశాడు, ఒప్పేసుకున్నాడు. హృదయం అంతా ఎలాగైపోయిందండి, తేలికగా అయిపోయినాడు. దేవుని స్తోత్రం కలుగు. కాబట్టి పాపము భారము నీ జీవితంలో నీకు క్షేమాన్ని ఇవ్వదు, నీకు సంతోషాన్ని ఇవ్వదు, నీకు సమాధానంగా ఉండనివ్వదు నీ హృదయాన్ని. కాబట్టి పాపాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టేసేయాలి. ఇంకా వాక్య భాగం చూస్తున్నప్పుడు 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. దేవుని స్తోత్రం. నీవు నా పాపదోషమును పరిహరించు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అండి. మనసులో అనుకుంటేనంట, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. ఇంకా ఒప్పుకోలేదు, అనుకుంటున్నాడంట మనసులో. ఒప్పుకుంటాను అనుకుంటే దేవుడు ఏం చేశాడంట, తన అతిక్రమలన్నీ కూడా ఏం చేశాడు, ఏమని ఉందండి అక్కడ,
నీవు నా పాపదోషమును పరిహరించున్నావు. నువ్వు ఒప్పుకు, నేను అయ్యా ఈ పాపం చేశాను, దోషం చేశాను, నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైతే నీలోకి ఆ మాట ఆ హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో, అది విన్న దేవుడు వెంటనే కూడా నిన్ను ఏం చేస్తాడు, సంపూర్ణంగా ఆయన ఏం చేస్తాడండి, ఆయన సంపూర్ణంగా కడిగి వేస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, సమయము మనకి దగ్గరగా ఉంది కనుక మనము ప్రార్థన చేసుకుందాం. కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టొద్దు. నూతన సంవత్సరంలో ఇదే పాత జీవితంతో, ఇదే అబద్ధాలతో, ఇదే కపట నడతతో, లేకపోతే ఇదే పాపంతో నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశిస్తే నీ జీవితంలో దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు దయచేయలేడు. ఒక చిన్న సంఘటన, బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘటన. అహరోను అబద్ధం ఆడాడు. మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు దేవుడిచ్చే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి. ఈ లోపల అయ్యా మోషే ఎక్కడ పోయాడు, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవత కావాలంటే అహరోను ఏం చేయాలి, అయ్యా మనము దేవత పూజించకూడదు, వస్తాడు మోషే, మనం దేవుని దగ్గరికి కనిపెడదామని చెప్పాలి. వెంటనే అహరోను ఏం చేస్తాడంటే, మీ దగ్గర ఏముంది, బంగారం ఉంది, ఇలా పట్టుకురండి అన్నాడు. అందరూ బంగారం తీసుకొచ్చినప్పుడు ఒక దూడం చేసి వాళ్ళ ఎదుట నిలబెట్టేసిన తర్వాత మోషే కిందకి దిగుతాడు. ఏంటయ్యా చేసింది? అయ్యో నేనేం చేయలేదు, నాకు ఇచ్చండి. ఆ మాట ఒక్కసారి చదివి నేను ముగించేస్తాను, ఒకే మాట. నిర్గమకాండము 32వ అధ్యాయము. ఎంత అబద్ధం ఆడాడు చూసారా, ఎంత అబద్ధము. 32వ అధ్యాయం 21వ వచనము, 72వ పేజీలో ఉన్నది. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోసే ఏమాయునో మాకు తెలియదనరి. అందుకు చూడండి ఇక్కడ ఎంత అబద్ధం ఆడుతున్నాడు చూసారా. అందుకు నేను ఎవరి యొద్ద బంగారమున్నదో వారు దానిని ఊడదీసి తిండని చెప్పి తిని, చూడు నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. దేవుని స్తోత్రం కలుగును గాక. అతను ఏమంటాడు, మోస అడుగుతుంటే ఏమంటాడంటే, అయ్యా వాళ్ళు బంగారం తీసుకొచ్చారు, ఈ బంగారం మట్టుకెళ్ళి అగ్నిలో వేస్తే ఏమైపోయిందంట, అది వేస్తే అంటే దూడ అయిపోతుందండి. అబద్ధం కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు మనం అబద్ధాలు ఆడాం. అయ్యా నాకేమి తెలీదు, నేను అలాగే వెళ్తుంటే జస్ట్ అట్లా చూశాను అంతే, ఏమి తెలియదు నాకు అని ఎన్ని అబద్ధాలు నోరు ద్వారా మాట్లాడిన వారు ఈ సంవత్సరంలో. ఇవన్నీ కూడా అతిక్రమాలు, ఇవన్నీ కూడా దోషాలు, ఇవన్నీ కూడా పాపములు. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉన్నంత కాలం కూడా మనం వర్ధిల్లలేము. కాబట్టి రాత్రి మనకు చక్కటి అవకాశాన్ని ప్రభు కలిగించాడు, మనకి బ్రతికించాడు, జీవంగా మనం నిలబెట్టాడు. జీవమిచ్చి ఆయన మరి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో ఆయన చేర్చుకున్నాడు మనలను. కాబట్టి మనం ఎవరు కూడా యోగ్యులమని ఎంచుకునటానికి యోగ్యులము కాదు. దేవుడు తన కృప వాత్సల్యత మన పట్ల దయచేసి మరొక అవకాశాన్ని ఇచ్చాడు, మరొక సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఆయన కనికరాన్ని పొందుకుంటాడని మరి చక్కటి వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. కనుక మీరే అతిక్రమం చేశారు, ఏ పాపం చేశారు, లేకపోతే ఏ కపటపు మాటలు మీ